For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. గురుజీ, సో ఒక జాతకం ఎవరన్నా చూపించుకోవాలనుకున్నారనుకోండి, అంటే అబ్బాయి గాని, అమ్మాయి గాని, ముఖ్యంగా చెప్పేవేంటంటే మీకు కాలసర్ప దోషం ఉంది. అమ్మాయిలకైతే మీకు కుజ దోషం ఉంది. అందుకే మీకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. కాబట్టి మీరు దోష నివారణ చేయించుకోండి. మీ లైఫ్‌లో అంతా బావుంటుందని చెప్తారు. ఆ జ్యోతిష్కుడిని కలిస్తే నివారణకు అంటే ఈ దోషాన్ని నివారించుకునేందుకు ఖర్చు వేలల నుంచి లక్షల వరకు ఉంటుందట. ఇది ఎంతవరకు నమ్మొచ్చంటారు? నిజంగానే లక్షల్లో ఖర్చు పెడితేనే దోషాలు పోతాయా? లక్షల్లో కాదు గానిమ్మా. ఒక విషయం ఏందంటే, ఆ తీవ్రతను బట్టి ఉంటదమ్మా. హ్మ్. కొందరికి జస్ట్ 10,000లో కూడా అయిపోతది. కొందరికి నేను చాలా మట్టుకు 50% హోమ్ రెమెడీస్ ద్వారానే చాలా మందికి వెళ్ళిపోయిందమ్మా. 50%. ఇది దాని యొక్క తీవ్రతను, కుజదోష తీవ్రత, రాహుకేతు దశ తీవ్రత, షష్టాష్టకాల తీవ్రతను బట్టి ఈ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ కాస్ట్ కూడా మ్యాక్సిమం 1,00,000 లోపట్నే అవుతుంది తప్ప, ఎంత పెద్దగా ఉన్న ఒక మనిషి 5 రోజులు చేయాల్సిన కార్యక్రమం వచ్చినా కూడా ఓ 1,00,000 రూపాయల వరకే అవుతుంది. అంతే తప్ప అంతకు మించి కాదు. 5 రోజులు 5 పూజాలను పెట్టి 5 రోజులు చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా 1,00,000 రూపాయల లోపే అయిపోతుందమ్మా. కానీ మీరు అన్నట్టుగా లక్షల్లో, 10 లక్షల్లో, 5 లక్షల్లో మాత్రం నేను ఇంతవరకు అయితే చేయలేదమ్మా. ఇంతవరకు నేను ఇప్పుడు 16 సంవత్సరాలే చేయబట్టి ఈ లక్షల్లో మాత్రం నేను చేయలేదు. నాకు తెలిసి కాదు. అది నిజంగానే కాలసర్ప దోషం, కుజి దోషం, ఏలినాటి శని వ్యక్తిగత జీవితం పైన ఎంతవరకు ప్రభావితం చేస్తుందంటారు? 200%. కాలసర్ప దోషం అంటుంటారు కదా గురుజీ, అవునమ్మా. అది అసలు ఎందుకు వస్తుంది? అసలు ఒక వ్యక్తి జీవితంలో, జాతకంలో అది ఏ సిచ్యువేషన్స్ ని? చాలా కారణాలు ఉంటాయి. ఒకటి పూర్వజన్మ కారణం, ఫస్ట్ కర్మ కారణం. రెండవది తల్లిదండ్రులు. ఎన్నో తల్లిదండ్రులకు కామం ఉంటుంది కదా అండి, అది ఎప్పుడు పడితే అప్పుడు అది కాకూడదు. బ్రహ్మ ముహూర్తంలోనే ఆ భార్యాభర్తలు అనేవాళ్ళు కలవాలి. కలిసినప్పుడు దోషరహితులు పుడతారు. ఇప్పుడంతా టెక్నాలజీ పేరుతోని మీరు అన్నట్టుగా పెరిగిపోయి విచ్చలవిడితనం అయిపోయింది కదండి. కాబట్టి ఈ రాహుకేతు దోషాలన్నిటి ఈ మధ్య కాలంలో చాలా పెరిగినాయి. నాకు తెలిసి నేను 70లో పోతే శ్రీకాళహస్తికి ఏ ఒక్కలో ఇద్దరో కనబడేది. ఇప్పుడు కొన్ని వేలు లక్షల మంది కనబడుతున్నారు. అవునా కాదు? కాబట్టి దానికి కారణాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. కుజదోషానికి కారణాలు ఉంటాయి, షష్టాష్టకాలకు కారణాలు ఉంటాయి. విన్నామా? మెయిన్ గా ఇప్పుడు కాలసర్ప దోషానికి ఏ కారణాలు ఉంటాయి చెప్పారు కదా, కుజి దోషానికి ఏ కారణాలు ఉంటాయి అంటారు? అది కూడా అంతేనమ్మా, చాలా కారణాలు ఉంటాయి. కుజదోషానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఒక్కటి అని ఈ విధంగా వచ్చిందని చెప్పరు మనం. చాలా కారణాలు, పూర్వజన్మ కర్మ, తల్లిదండ్రులు చేయబట్టి, వాళ్ళ తాతలు చేసిన పాపపుణ్య కార్యాలు చేయబట్టి, ఇవన్నీ చేయబట్టి ఉంటాయి. యాక్చువల్గా ఒక విషయం చెప్పనా నీకు, యూనో ఈ కుజదోషం అనేది 32 రకాలు ఉంటుంది. 32 రకాలల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యుడు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ కనిపెట్టే విషయం ఏంటంటే, ఈ కుజదోషం ఉంది కదా, కుజదోషాన్ని ఎన్నో 32 ఇట్లల్లా ఏ రకమో తెలుసుకోవడానికి మినిమం 2.5 గంటలు పడుతుందమ్మా. 2.5 గంటలు పడుతుంది. కుజదోషం 32 రకాలు ఉంటుందమ్మా. 32 రకాలల్లో అసలు ఏ రకం అనేది తెలుసుకోవడానికి 2.5 గంటలు పడుతుంది. 32 రకాలంటే 11 రకాలు చెట్టుకు వేసేటి ఉంటాయి, దాన్ని కదిలి కళ్యాణం అంటారు. 11 రకాలు జీవాలకు వేసి ఉంటుంది. జీవాలంటే ఏదో పులులకు, సింహాలకు, ఇటువంటి వాటికి ఏదో జీవహింస కాదు.
చిన్న చిన్న జీవాలు అంటే కోళ్ళు కావచ్చు, గొర్రె కావచ్చు, అలాంటి వాటికి చేసేటి. కొన్నిటికి నపుంసకులతో చేస్తారు. భార్యాభర్తల సంసారం కూడా మంచిగా ఉండదు. చూడండి, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. దాన్ని ఆ విధంగా చేసేవాడు. ఈ విధంగా 32 రకాలు ఉంటుంది. 32 రకాలల్లా అది ఏ రకము తెలుసుకొని అప్పుడు చేయాలి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే జస్ట్ కుజదోషం ఉందా, కథం సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోండి, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించుకోండి, విన్నారా, హోమం చేయించుకోండి, అయిపోతుంది. 2 గంటల్లో అయిపోతుంది. అది ఏ రకం దోషం, ఏం కథ? ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళ దానిలో 80% నా దగ్గరికి వచ్చే కేసులు, మీరు ఏందమ్మా మీరు చూసుకోలేదా అమ్మా పెళ్లికి ముందు అంటే, అయ్యా మీరు చూసుకోలేదా అయ్యా అంటే, అయ్యా మేము దోష పరిహారం చేయించామయ్యా, చాలా పెద్ద పంతులు చేయించాము, అయినా గిట్లయింది అంటే, నేను చాలా మట్టుకు ఇదే చెప్తా. ఇది ఈ రకం అండి. మీరు చేసిందేమో నార్మల్ పూజ చేశారండి కుజదోషానికి. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదివి స్వాహ స్వాహ అంటే అయిపోతుందా అండి? 32 రకాలు ఉంటుంది. దానికి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే అది పోతుంది. అంతే తప్ప మనిషి రియాలిటీ కూడా అప్పుడే వస్తూ ఉంటాడు. అంతే తప్ప ఈ వట్టి ఎందుకు పోతుందండి? ఇదే విధంగా షష్టాష్టకాల దోషాలు ఉంటాయి. షష్టాష్టకాల దోషాలు ఉన్నోళ్ళు కూడా దాదాపుగా 70% కలిసే ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఈ లగ్నం నుంచి మనం లెక్కేస్తాం. లగ్నం నుంచి కనుక సువర్ణమూర్తితో ఉన్నదనుకో, అది క్షేమతారాలు ఉన్నదనుకో, వేద కానీ అంటలేదనుకో, అష్టక వర్గులు కానీ షోడశ వర్గాలు కానీ అంటలేదనుకో, ఖచ్చితంగా వాళ్ళు విడిపోకుండా చాలా అద్భుతంగా ఉంటారు. దాన్ని చూడడానికి కూడా 2-3 గంటలు టైం పడుతుందమ్మా. షష్టాష్టకాలను లోపట మరి ఏ వేద గిట్లా అంటిందా లోపట, దానికి వీళ్ళకి ఏమన్నా అంటినాయా అని. జస్ట్ ఇవాళ రేపు ఏమున్నది, మొన్న వేణుస్వామి చెప్పాడు కదా, అదేదో చూసి గీసి ఇక్కడి నుంచి అది చెప్పడమే రాంగ్. అది ఎందుకంటే అది ఆయన పెట్టింది జస్ట్ ఒక దేన్ని పెట్టాడు, ఆ నిశ్చితార్థం జరిగిన సమయాన్ని పెట్టి బోర్డేశాడు. అది వేయకూడదు. అలా మన అబ్బాయి అమ్మాయి జాతకాన్ని చూసుకొని వేయాలి. అయినా ఒకవేళ నిజంగా వేసినా అందులో ఇన్ని రకాలు ఉంటాయి. మళ్ళా దీనికి ఇన్ని రకాలు ఏమన్నా అంటుతున్నాయా, ఏమన్నా అష్టక వర్గులు కానీ షోడశ వర్గాలు కానీ ఇలాంటి వేదాలు కానీ ఇలాంటి అది ఏమన్నా మంచి గ్రహాల దృష్టి ఏమన్నా ఉన్నదా, చెడ్డ గ్రహాల దృష్టి ఏమన్నా ఉన్నదా అనే దాన్ని ఆ పాయింట్ను బేస్ చేసుకొని ఉంటుంది. 70% మంది ఇలాంటి చాలా మందికి ఉంటుందమ్మా. కానీ 70% మంది విడాకులు తీసుకోరు, విడిపోరు. బాగా హైలీ వేరే ఉంటేనే విడిపోతారు. అంతేగాని ఈ విధంగా ఉన్నది అని చెప్తుంటే 80% అదే విధంగా ఉంటుంది అందరికి. అలా చెప్పి మీరు విడిపోతారు అనడం అది రాంగ్. అది నా ఉద్దేశంలో. ఓకే.